50 నుంచి ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆ అంశాల జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ రాష్ట్ర విభజన నాటి నుంచి మాట్లాడుకుంటే కనుక చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడైన నాయకుడు, ఆయన నాయకత్వంలో రాష్ట్రం ఉంటే ప్రజలకు ఒక భరోసా ఉంటుంది, భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఎన్నుకున్నారు. అమరావతి రాజధానిగా ముందుకు పరిపాలన కొనసాగుతూ ఉంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2015లో అమరావతి రాజధానికి ఓకే అని 30,000 ఎకరాల భూమి కావాలి అన్నారు. సరే, ఎన్నికలకు ముందుకు ఇంకా కొంచెం పెండింగ్ పనులు స్పీడ్గా అవ్వకపోతే గొప్ప రాజధాని మేము ఇంకా త్వరగా పూర్తి చేసేస్తామన్న పెద్ద మనిషి ఆయన అధికారంలోకి వచ్చాక అమరావతి అంటే తూచని 3 రాజధానులు పాట పాడారు. ఆ 3 రాజధానులకి ఆయన ఏదో రకరకాల నివేదికలు తెప్పించుకున్నారు. ఆ దేశం ఈ దేశం అన్నారు, బోస్టన్ కమిటీ అన్నారు. తర్వాత మళ్ళీ దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక తిరిగి మళ్ళీ అమరావతి. అంతకుముందు ఎన్నికలకు వెళ్లే ముందు ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అన్నారు, లేకపోతే వైజాగే రాజధాని అన్నారు, అసలు ప్రమాణ స్వీకారం వైజాగ్లోనే అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంత అయోమయానికి గురి చేశారంటే, ఎంత విస్మయానికి గురి చేశారంటే అంత విస్మయానికి గురి చేశారు. ప్రజల మీద కానీ వ్యవస్థల మీద కానీ ఏనాడు ఆయన కొంచెం కూడా గౌరవం చూపించలేదు. ఈరోజు కూడా ఆయన ఈగో ఏ స్థాయిలో ఉందంటే, అమరావతికి చట్టబద్ధత కల్పించి 40-45 పార్టీలు పార్లమెంటులో అమరావతికి ఆల్ ది బెస్ట్ చెప్పి, చంద్రబాబు నాయుడు విజను, ప్రధాని మోదీ సహకారం, పవన్ కళ్యాణ్ కోఆపరేషన్తో బ్రహ్మాండమైన రాజధాని మీకు నిర్మాణం అవుతోంది, ఆల్ ది బెస్ట్ అని చెప్తే, ఈయన మావిగన్ అని, ఏది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, MAVIGUN మావిగన్ అని తీసుకొచ్చి, హైవే ఉంది, రోడ్డుకి అటు ఇటు 4 బిల్డింగ్లు కడితే రాజధాని అయిపోయింది కదా. అంటే ఎంత చిన్న చూపు. అంటే 5 కోట్ల మంది ఒక ప్రజా రాజధాని, ప్రపంచ అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఉండాలి అనే రాజధానిని ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి దాని చాలా వేగవంతంగా నిర్మాణాలు జరుగుతూ, మళ్ళీ రైతులు రెండో దశ కూడా భూములు ఇస్తూ, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి వ్యవస్థలు అక్కడ ప్రారంభమయ్యి, సెంట్రల్ సెక్రటేరియట్ అక్కడ ప్రారంభమయ్యి 2,500 కోట్లతోటి, RBIతో పాటు ఇతర బ్యాంకుల సంస్థల అన్నీ కూడా అక్కడ బ్రాంచులు పెడుతూ, ఇవన్నీ ఒకటొకటి జరుగుతాయి. IT మిగతా కంపెనీలన్నీ రానే ఉన్నాయి. అలాగూ ఇప్పుడు ఆయన ఏమంటారు ఇవాళ మాట్లాడుతూ, మావిగానికే మా స్టాండు, మావిగానే మా స్టాండు, దానికి ఎవరైతే మావిగాన్ అని ఉంటారో వాళ్ళు నాకు ఓటేస్తారు, అమరావతి అనుకున్న వాళ్ళు చంద్రబాబుకు ఓటేస్తారు. అంటే ఇది ఓట్ల పంచాయతీయా? ఇది రాజకీయమా మీకు రాజధాని అంటే? రాజధాని లేనప్పుడు రాజధాని ఏంటో చెప్పుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాగూ లేదు. సరే, గెజెట్ వచ్చింది, చట్టబద్ధత వచ్చేసింది, ఇక ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉంటుంది అనుకున్న టైంలో ఏంటి విషపు రాజకీయం? అంటే మీకు నచ్చకపోతే, ఒక మనిషికి ఒక ప్రాంతం మీద కక్ష ఉంటే, ద్వేషం ఉంటే, దాన్ని ప్రజలందరి మీదకి నెట్టాలనే ఒక ప్రయత్నమా? రైతుల పరిరక్షణ అని మధ్య మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఏ రైతుల గురించి మాట్లాడుతున్నారు మీరు? ఇదే రైతులు కదా మీరు 3 రాజధానులు అన్నప్పుడు 600 రోజులకు పైగా ఉద్యమం చేసిన రైతులు, బోట్ల కాళ్లతో తనించుకున్న రైతులు, అవమానపడిన రైతులు, గాజులు, చీరలు వాటి గురించి కూడా మీరు అన్యాయంగా మాట్లాడిన మహిళా రైతులు. ఈ రైతుల గురించే కదా మీరు ఇప్పుడు పరిరక్షణ కమిటీ అని కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఈ పరిరక్షణ కోసం వెళ్ళిన వాళ్ళు ఎవరు? రౌడీ షీటర్లు. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేసిన రౌడీ మూక పరిరక్షణ కమిటీలో వెళ్ళి మీరు పరిరక్షిస్తారా? మళ్ళీ ఆయన వాళ్ళు ఏమంటారు, నేను వెళ్ళడం ఎంతసేపు అక్కడే కదా వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ దాన్ని రాజకీయం చేస్తారు, రిటైర్డ్ జడ్జిల్ని లేకపోతే న్యాయవాదుల్ని, జడ్జిల్ని వీళ్ళందరినీ పంపిద్దాము అని. అంటే ఏంటి మీ కుట్ర? అక్కడ ఇప్పుడు అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు లేకపోతే ఇతర బ్యాంకుల నుంచి గ్యారంటీర్గా ఉండి అప్పులు ఇప్పిస్తూ నిధులు సమకూరుస్తూ నిర్మాణం జరుగుతూ ఉంటే ఎవరి మీద మీ కుట్ర? మిమ్మల్ని ఓడించిన ప్రజల మీద, లేకపోతే రైతుల మీద, లేకపోతే ప్రభుత్వం మీద, చంద్రబాబు మీద, లేకపోతే వ్యవస్థ మీద, ప్రధాని మీద, కేంద్ర ప్రభుత్వం మీద, పార్లమెంటు మీద? ఎవరి మీద మీ కుట్ర? ఎవరి మీద మీ ద్వేషం? అంటే వ్యవస్థలంటే అంత చులకన, అంత అలుసా? అంటే పిల్లలాటలు కూడా ఈ స్థాయిలో ఉండవు.
ఐమ్ సేయింగ్ దిస్. 30,000 ఎకరాలు కావాలి, ప్రభుత్వ భూములు కావాలి, బ్రహ్మాండంగా రాజధాని కట్టాలి. లేదు పంట భూములు లాగేసుకుంటారా? 3 పంటలు పండే భూములు లాగేసుకుంటారా? రైతులకు ఎంతే ఇస్తారా, ఎంత ఇవ్వాలి? మళ్ళీ అక్కడ జీవో ఇచ్చి ఆ రైతుల భూములు లాగేసుకోవాలి, శ్మశానం అనిపించాలి, ఎడారి అనిపించాలి, తర్వాత 3 రాజధానులు అనాలి, లేదు మళ్ళీ వైజాగ్ అనాలి, లేదు మళ్ళీ మావిగన్ అనాలి. ఇప్పుడు మేనిఫెస్టోలో పెడతాం అనే వరకు వచ్చారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు 5 ఏళ్ల పాటు చేసిన అరాచక పరిపాలనకు నిదర్శనంగానే గడిచిన ఎన్నికల్లో 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేశారు. కానీ మీలో ఎక్కడ మార్పు రాలేదు. పైగా ఇంకా విపరీత పోకడలకు పోతున్నారు. మావిగన్ అనేది ఎక్కడి నుంచి పుట్టింది అసలు ఆలోచన? ఈ ఆలోచన పుట్టినప్పుడు సోషల్ మీడియాలో ఇది ఎంత పెద్ద ఫన్ ఎలిమెంట్ అంటే చిన్నపిల్లలు సైతం దీన్ని కామెడీ చేసుకున్న పరిస్థితి. అంటే ఆడుకునే గన్నులు, ఏ గన్నులు కావాలంటే మావిగన్ కావాలనే కామెడీ దగ్గర నుంచి విపరీతంగా దీని మీద మీమ్స్ వచ్చాయి, లేకపోతే రకరకాల ఇవి వచ్చాయి. దాన్నే మీరు ఇవాళ సీరియస్గా తీసుకుని దీని మీద రాజకీయం చేయాలనుకుంటున్నారా? సో ఈయన ఏం మాట్లాడే రాజధాని గురించి ఏ సందర్భాల్లో అనేది ఒకసారి చూద్దాం. ప్లీజ్ ప్లే ద బైట్. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. సరే, ఇంగ్లీష్లో అడిగారు రిపోర్టర్, ఇంగ్లీష్లో చెప్పారు. మరి తెలుగులో కూడా చెప్పచ్చు కదా అంతే గట్టిగా. ఎస్, మావిగానే రాజధాని, వైఎస్ఆర్సీపీ ప్రతిపాదిస్తోంది, అదే దాంతోనే ఎన్నికలకు వెళ్తాం రెఫరెండంగా. ఎందుకు చెప్పలేదు? సరే, ఈయన 2015 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు 4 మడత పెట్టారో రాజధాని విషయంలో ఒకసారి చూద్దాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్లు వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. Here I am to invite you to Visakhapatnam, which is going to be our capital in the days to come. I myself would also be shifting over to Visakhapatnam in the months to come as well. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. వాళ్ళకి రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో లేదు, ఓన్లీ సీట్స్ ఆఫ్ గవర్నెన్స్. ఈ ఫ్యాక్ట్ నిజంగా కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు. సో అది విన్నారు కదా, ఎన్నిసార్లు ఆయన రాజధాని విషయంలో ఆయన 4 మడత పెట్టారనేది. అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో లేదు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని. నేను వెళ్ళి వైజాగ్లో సీట్ వేసుకుని కూర్చుంటా, అదే రాజధాని అని ఎన్నికల ముందు అన్నారు. మన ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పు ఇచ్చారో, ఆయన అన్న 3 ప్రాంతాల్లో ఎటువంటి తీర్పు వచ్చిందో చూసాం. సో ఇవాళ ఏంటి, ఎందుకని మావిగన్ అనే పిచ్చి ఆయనకి అంత తలకెక్కేసింది? ఇప్పుడు దాన్ని మావిగన్ మావరిక్ అని కూడా అంటున్నారు. మావరిక్ అనే పదం ఈ మధ్య మనం ట్రంప్ విషయంలో ఎక్కువగా విన్నాం. అంటే ఆయనకి నచ్చింది మాట్లాడతాడు, నచ్చింది చేస్తాడు, ఏదేదో మాట్లాడతాడని. ఇప్పుడు ఈ మావిగన్ విషయంలో మావిగన్ మావరిక్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
అంటే దీని వెనకాల ఏదో కుట్ర లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారా?